నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఏబి వెంకటేశ్వరరావు సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నానని చెప్పడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి రాజధాని అమరావతి పైన చేసినటువంటి కామెంట్స్ పైన కూడా ఆయన వ్యతిరేకత తెలిపారు. మరి జగన్మోహన్ రెడ్డిని చూస్తే కూటమి నేతలు భయపడుతున్నారని, తాను రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నానని ఏబి వెంకటేశ్వరరావు చేసినటువంటి కామెంట్స్ ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటుగా సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు జూమ్ కాల్ లో ఉన్నారు. వారిని అడిగి కొన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఏబి వెంకటేశ్వరరావు గారు త్వరలోనే రాజకీయ పార్టీ పెట్టడం, మరి పార్టీ పెట్టే ముందు జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలు చేస్తూనే, అంటే అమరావతి పైన ఆయన చేసినటువంటి కామెంట్స్ ను ఖండిస్తూనే మరో పక్క కూటమి నేతలు జగన్మోహన్ రెడ్డిని చూస్తే భయపడుతున్నారంటూ ఆయన కామెంట్స్ చేయడం ఏంటి, ఈ పరిణామాన్ని మొత్తాన్ని కూడా ఏ విధంగా చూడాలంటారు? రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వర గారు మరి భారత పౌరుడు. ఇది ఇండియన్ సిటిజన్ గా ఆయనకు హక్కు ఉంది. ఇది పార్టీ పెట్టుకునే హక్కు ఉంది, తన సిద్ధాంతాన్ని ప్రచారం చేసుకునే హక్కు ఉంది, ఆయన భావజాలాలు. మరి నిన్న మాట్లాడుతూ రాజకీయాల్లోకి వస్తున్నానని నేను గతంలోనే ప్రకటించాను, త్వరలోనే రాజకీయ పార్టీ పెడతాను, రాజకీయ పార్టీ పెట్టడానికి కావలసిన ఆర్థిక శక్తిని కూడా సమకూర్చుకున్నాను, ఈ విధంగా మాట్లాడుతున్నారు. అంటే ఐడెంటిటీ మనకి 1989 బ్యాచ్ ఐపీఎస్, మరి లాస్ట్ ఇయర్ రిటైర్ అయ్యారు. ఇప్పుడు 20 జగన్ దిగిపోబోయే ముందే రిటైర్ అయినట్టున్నారు. జగన్మోహన్ రెడ్డి బాధితుడు. ఏది మన ఆయనకి ఇంక వేరే ట్యాగ్ లైన్ ఏం పెట్టగలం? ఏంటి, జగన్ బాధితుడిగా ఆయన అనుభవించినటువంటి, ఒక రకంగా చెప్పాలంటే నరకం. ఏ ఐపీఎస్ అధికారిని ఒక ప్రభుత్వం అంతగా వేధించిన దాఖలాలు లేవు. అంటే జగన్ సీఎం అయిన మరి వెంటనే ఆయన సస్పెండ్ అయ్యారు. వేరే వాళ్ళకి ఇంకా వేరే పనేమీ లేదన్నట్టుగా ఆయన పైన కక్ష సాధింపే జగన్ అజెండాగా ఆ ప్రభుత్వ నిర్ణయం. మళ్ళా జగన్మోహన్ రెడ్డి దిగిపోబోయే ముందు, అదే ఆయన రిటైర్ కాబోయే రోజు ఇచ్చారు. అప్పటిదాకా న్యాయ పోరాటం. ఏది క్యాట్కి వెళ్ళాడు, కోర్టులకు వెళ్ళాడు, పోరాటం మామూలు పోరాటం చేయలేదు. తీసుకోమని ఆదేశాలు వచ్చినా కూడా ట్రిబ్యునల్ నుంచి ఇవ్వలేదు. ఆయన పోస్ట్ ఇవ్వకుండా ఆయన అలాగే డ్రాగ్ ఆన్ చేశారు. ఇప్పటికే ఆయన జీతాలన్నీ రాలేదనుకుంటారు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా. ఏది చంద్రబాబు సీఎం అయిన తర్వాత కూడా కొంతవరకు ఇచ్చారు బెనిఫిట్స్, ఇంకా సగం పైగా బెనిఫిట్స్ రావాల్సి ఉందని కూడా అన్నారు. అంటే ఆ ప్రభుత్వ బాధితుడే కాదు, ఈ ప్రభుత్వానికి కూడా బాధితుడేనా? అంటే ఇదేంటి, ఇది బెనిఫిట్స్ కి సంబంధించినటువంటి అంశాల్లో. ఒకటి, అప్పుడు ఆయనకి స్వేచ్ఛ లేదు, ఇప్పుడు ఆయనకి స్వేచ్ఛ ఉంది. ఆయనకే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా ఇవాళ స్వేచ్ఛ వాయువులు పీలుస్తున్నారు కదా. జగన్ హయాంలో హక్కులు అణిచివేసి అసలు ఒక పోస్ట్ పెడితేనే తీసుకుపోయి జైల్లో పెట్టారు. నలంద కిషోర్ అని ఆయన మనం చూసాం. విశాఖపట్నంలో ఆయన ఏదో మామూలు పోస్ట్ పెడితే ఆయన అసలు ఎన్ని జైళ్లు తిప్పారమ్మా. చివరికి ఆయన కరోనా అంటించి చంపించారన్నారు. ఇప్పుడు మనం రంగనాయకమ్మ ఉదంతమే మనం చూసాం. ఆమెదో పోస్ట్ వస్తే ఆమెకి అది ఫార్వర్డ్ చేసింది అంతే. అది ఫార్వర్డ్ చేసినందుకు ఆమెని నానా హింస పెట్టారు. ఈయన కూడా బాధితుడే అంటుంది. అదే ఏబి వెంకటేశ్వర గారు మామూలుగానే పార్టీ పెట్టుకోవచ్చు. ఒకటి, అనేక మంది ఐఏఎస్ల పార్టీలు పెట్టారు, ఐపీఎస్లు కూడా పెట్టారు. ఏం సాధించారు? అసలు పార్టీ పెట్టాలంటే ఇక్కడ స్పేస్ ఉందా? ఇక్కడ ఇప్పుడు రాష్ట్రంలో, ఇప్పుడు మన పొలిటికల్ ఎరీనాలో నీకు ఉండాలి కదా. ఆ రోజు ఎన్టీ రామారావు పార్టీ పెట్టారంటే, తెలుగుదేశం పార్టీ వచ్చిందంటే, మరి ఇన్నేళ్లుగా ఆ పార్టీ మరి ప్రజల మనసుల్లో నిలబడిందంటే దానికి కారణం ఏంటి? ఆ రోజు ఆయన పార్టీ పెట్టినటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం. రాజకీయంగా ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఏంటి, ఎవరన్నా ఒక నాయకుడు రావాలి, ఒక గొప్ప పార్టీ రావాలి, ఆదరించడానికి మేము సిద్ధంగా ఉన్నాను అన్న పరిస్థితుల్లో ఆయన పార్టీ పెట్టడం, 9 నెలల్లో ఆయన అధికారంలోకి రావడం, నీకు అదే ఒక పెద్ద రికార్డ్ అనమాట. చైతన్య రథం పైన మరి ఆయన ప్రజలకి విస్తృతంగా కలిశారు, ప్రజల్లోకి చొచ్చుకుపోయారు. ఆర్థిక శక్తి కాదు ఆ రోజు ఎన్టీ రామారావుని తీసుకొచ్చింది. అసలు ఒక కులానికి అతీతంగా, మతానికి అతీతంగా మనం చూసాము. 83లో తెలుగుదేశం మరి ట్రెమండస్ విక్టరీ, ఒక సునామీ లాగా తుడిచిపెట్టేసింది. అంతకుముందు అసలు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఓటం అనేదే లేదు. ఏది, అటు ఇందిరాగాంధీ హయాంలో మనం చూసాం 42 ఎంపీ సీట్లు ఉంటే ఉమ్మడి రాష్ట్రంలో 42 కొట్టేది. ఎప్పుడో ఒకటే వీళ్ళు గెలిచేవాడు, అది కూడా జనతా పార్టీ తరఫున నీలం సంజీవ్ రెడ్డి గారు గెలిచారు ఇక్కడ అనంతపురంలో. మిగతా 41 కాంగ్రెస్. అట్లాంటిది మరి మనం చూసాం.
ఏది కాంగ్రెస్ పార్టీకి 5 సీట్లకే పరిమితం చేశారు. అంటే అటు 83లో గాని, 85లో గాని, తర్వాత 94లో అసలు వీటన్నిటిని మించిన విక్టరీ అన్నమాట. హ్మ్. ఎన్టీ రామారావు 3 సార్లు ఏమో గెలిచారు. ఆ! ఆయన హయాంలో ఒకసారి ఏమో ఈ పార్టీ ఓడిపోయింది. ఎప్పుడు 89లో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆ తర్వాత వచ్చారు. మరి ఆయన హయాంలో మరి దగ్గర దగ్గర మనం చూసాం. ఏది 30 ఏళ్లుగా ఇవాళ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా 6 ఎన్నికల్లో ఏమో ఆయన ఫేస్ చేస్తే 3 ఎన్నికల్లో ఓడిపోయారు. 3 ఎన్నికల్లో గెలిపించారు. అంటే 50% ఆయన మరి గెలుపు అక్కడ రేటుంది. ఆ! ఇటు జగన్మోహన్ రెడ్డి మొన్న చూసాం ఓడిపోయాడు. చిత్తుగా ఓడిపోయాడు. ఎన్ని సీట్లు? 11 సీట్లకే పరిమితం అయ్యాడు. ఎక్కడ 151 ఎక్కడ 11 కానీ 40% ఓట్ బ్యాంక్ తెచ్చుకోగలిగాడు. 39.5 ఎంతో ఉంది. ఆ! మరి ఆ తర్వాత అమ్మ మీద కేసేశాడు. ఈ చెల్లెళ్ళ గోల, వ్యక్తిత్వ పతనం, అటు పార్టీ పతనం. అంటే జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్లేస్‌లో వద్దామనా? ఏబీ వెంకటేశ్వర గారి పార్టీ పెడుతోంది. ఇప్పుడు స్పేస్ ఉంది. ఇక జగన్ పూర్తిగా జీరో అయిపోయాడు. ఆ స్పేస్ ఆక్రమించుకోవడానికి అవకాశం ఉందని ఒకటి ఇంటలెక్చువల్స్ వీళ్ళందరూ కలిసి ఆలోచనా పరుల వేదిక అని ఒకటి పెట్టారు. ఏది మన నల్లమోతు చక్రవర్తి లేకపోతే లక్ష్మీనారాయణ గారు వీళ్ళందరూ కలిసి మరి మాట్లాడుతున్నారు. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌లు పెడుతున్నారు. సార్ ఇప్పుడు ఇంకో అంశం సార్. ఇప్పుడు మీరన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి పార్టీ ఇంకా ఆ పని అయిపోయిందని చాలా మంది చెప్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రతిపక్షం లేనప్పుడు ఇటువంటి ఇంటలెక్చువల్స్ అందరూ కలిసి పార్టీ పెట్టడం ఆహ్వానించదగ్గ విషయమే అంటారా? అంటే సిద్ధాంత పరంగా, భావజాలం పరంగా, హక్కుల పరంగా వాళ్ళకి హక్కు ఉంది. ఏంటి తను పార్టీ పెట్టుకోవచ్చు. ఆ పార్టీకి సంబంధించిన భావజాలాన్ని చేయొచ్చు ప్రజల్లోకి. ప్రజల యొక్క తీర్పును కోరొచ్చు. దాన్నెవ్వరు కాదనరనమాట. కాకపోతే ఇక్కడ ఫైట్ ఎవరి మధ్య జరుగుద్ది. మీరు పార్టీ పెట్టారు. మీరు ప్రత్యామ్నాయంగా ఎదగగలరా? బాధితుడిగా ఏబీ వెంకటేశ్వరరావు పట్ల రాష్ట్ర ప్రజలందరికీ సానుభూతి ఉందమ్మా. ఏది ఆయన బాధలు పడ్డారు. ఆయన ఫైట్ చేశాడు. ఒక ఫైటర్. నో డౌట్ ఎట్ ఆల్. ఏది ఎంత ఫైటర్ కాకపోతే మరి జగన్మోహన్ రెడ్డి పైన మరి గెలిచాడు. ఏది నేను అసలు నా హయాంలో నిన్ను చేర్చుకోనన్నాడు కూడా చేర్చుకుని మరి ఆ రోజు రిటైర్మెంట్ అయినప్పుడు మనం చూసాం. ఆయన్ని మెడల మీద ఊరేగిచ్చారు ఎత్తుకుని. ఏది ఆయన స్టాఫ్ అంతా కూడా తీసుకెళ్లి పూలదండలతో ముంచెత్తారు. అంటే డిపార్ట్మెంట్‌లో ఆయనకున్నటువంటి పేరు అలాంటిది. అది వేరే విషయం. ఇప్పుడు ఒకటి మనకి పార్టీలు పెట్టి చేతులు కాల్చుకున్నాళ్ళు కళ్ళ ముందు కనపడుతుంది. నీకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నాడు తెలంగాణలో. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏం చేశారు ఆయన కూడా బహుజన సమాజ్ పార్టీ అందులో జాయిన్ అయ్యారు. కంటెస్ట్ చేశారు. అసలు మొత్తం తెలంగాణ అంతా బీఎస్పీని నిర్మిస్తున్నానన్నాడు. పాదయాత్ర కూడా చేశాడు. ఎవరు? ప్రవీణ్ కుమార్. కానీ ప్రజలు ఆయనకు బాసటగా నిలబడలేదు. ఆయన సిరిసిల్లలోనే అక్కడ కంటెస్ట్ చేశాడు, ఓడిపోయాడు. తర్వాత మళ్ళీ ఆయన ఏం చేశాడు? ఏ బీఆర్ఎస్ మీద అయితే యుద్ధం చేశాడో, అవినీతి పార్టీ అని ముద్రేశాడో, ఆ బీఆర్ఎస్‌లో చేరిపోయాడు. ఆయన బీఆర్ఎస్‌లో చేరిపోవటమేమో గాని బీఆర్ఎస్ మరింత పతనమైంది. నిన్న లేటెస్ట్‌గా జూబ్లీ హిల్స్ ఎలక్షన్ కూడా మనం చూసాం. చిత్తుగా ఓడిపోయింది. అంటే మనం ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్‌లో చేరింది కాబట్టి అట్లా అయింది అనుకోవాలా. ఇది వాళ్ళ స్వయంకృత అపరాధం. అదేదో ఫ్యామిలీ పార్టీ, పరివార్ పార్టీ అని ముద్రపట్టడం, లేకపోతే మనం చూసాం భ్రష్టాచార రాష్ట్ర సమితి అనే చెడ్డ పేరు తెచ్చుకోవటం. బీఆర్ఎస్ ఎబ్రివేషనే అది కూడా వచ్చింది కదా! సరే ప్రవీణ్ కుమార్ తీసే పక్కన ఇప్పుడు విజయ్ కుమార్ అని ఆయన కూడా ఇక్కడ పార్టీ పెట్టారు. ఎవరు? ఆయన పార్టీ ఏంటది? అదేదో లిబరేషన్ కాంగ్రెస్ అని చెప్పి ఆయన సీనియర్ ఐఏఎస్. ఆయన కూడా యూట్యూబ్‌లో వీడియోలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం దుమ్ము దులుపుతున్నాడు ఆయన కూడా. ఇది ఒక కక్షతో చేస్తున్నట్టుగా కనపడుతుంది. మనం చూసాం చంద్రబాబు యొక్క ఆయన పరిపాలనని ఏ విధంగా దుమ్మెత్తి పోస్తున్నారు. ఆయన ఏం చేశారు? పాదయాత్ర చేశారు. విజయ్ కుమార్ కూడా ప్రజల్లోకెళ్ళాడు, పాదయాత్ర చేశాడు. రిటైర్ అయిన తర్వాత పార్టీ పెట్టాడు. ఏం సాధించారు? ఏ విధంగా ప్రజలు వాళ్ళకి అండగా నిలబడుతున్నారు? అసలు వీళ్ళందరినీ మించిన ఆయన మనం ఏంటి జడా శ్రావణ్ కుమారా? మరి జడా శ్రావణ్ కుమార్ గురించి కూడా మనం చెప్పుకోవాలి. కళ్ళ ముందు కనపడుతున్నాయి కదా వీళ్ళందరూ కూడా. ఆయన కూడా ఏంటి జడ్జిగా పనిచేశారు, న్యాయాధికారిగా రిటైర్ అయ్యాడు. మరి వాలంటరీ రిటైర్మెంట్ అనుకుంటాను. ఆయన కూడా ఏంటి జై భీమా దాని పేరు జై భీమ్‌రావ్ పార్టీ అని చెప్పి అంబేద్కర్ దీని భావజాలంతో ఆయన కూడా వెళ్ళారు. వీళ్ళంతా కూడా అంబేద్కర్ భావజాలంతో వెళ్ళిన వాళ్ళే. ఎవరు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయినా, విజయ్ కుమార్ అయినా, జడా శ్రావణ్ కుమార్ అయినా. ఆయన అసలు కంటెస్ట్ చేస్తే ఏం జరిగింది?
జై భీమరావు పార్టీ మొన్నేదో మరీ అన్యాయంగా చెడ్డ పేరు కూడా తెచ్చుకున్నట్టున్నారు, బాగా బదనాం కూడా అయ్యారు. ఏంటి డబ్బు ఇవ్వాలా, ఇంత నియోజకవర్గానికి ₹1 ఏమో అడిగారని. అప్పట్లో చంద్రబాబు మరి కూటమి ప్రభుత్వం అక్కడ కూటమి ఏర్పడుతున్నప్పుడు మమ్మల్ని కూడా కూటమిలో తీసుకోండి, నియోజకవర్గానికి ₹1 కోటి ఇవ్వండి. అది కోటి కాదు, అదేదో 175 కోట్లు ప్యాకేజ్ అది వచ్చాడు. ఇదో పడిపోయింది జడా శ్రావణ్ కుమార్ అట్ 175 అని ఏదో ప్రచారం వచ్చింది. అంటే ఇవన్నీ వాస్తవాలని మనం చెప్పడం లేదు, కానీ వీళ్ళు సాధించింది ఏంటి? ఆయన కంటెస్ట్ చేశారు శ్రావణ్ కుమార్ ఎక్కడ, మంగళగిరిలో. ఎన్ని ఓట్లు వచ్చాయి? 416 ఓట్లు వచ్చినాయి. ఎక్కడ ఎవరి మీద కంటెస్ట్ చేసింది? లోకేష్ మీదే కంటెస్ట్ చేస్తే ప్రజలు ఎన్ని ఓట్లు వేశారమ్మా? 416 ఓట్లు డిపాజిట్లు పోయాయి. అంటే వీళ్ళు పార్టీలు పెట్టి ఏం సాధిస్తున్నారు అని నేను అడుగుతున్నా. ఇక్కడ జేడి లక్ష్మీనారాయణ గారు కూడా మనం చూసాం. అసలు జేడి లక్ష్మీనారాయణ గారికి వచ్చినటువంటి ఇమేజ్ మనకి మామూలు ఇమేజ్, సీనియర్ ఐపీఎస్ గా అతనేంటి జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపిన వ్యక్తి. ఆయన మామూలు కేసులు కాదు సాల్వ్ చేసింది, సిబిఐ జేడీగా ఉంటూ అటు గాలి జనార్దన్ రెడ్డిని జైలుకు పంపాడు, అక్కడ కర్ణాటక అవినీతి పరుడు ఇనప ఖనిజం మనం చూసాం. అసలు ఆయన ఇంటిపై దాడి చేస్తే బంగారం కుర్చీ దొరికిందని, మామూలుగా అసలు ఏంటి రకరకాల, అసలు అప్పట్లో గాలి జనార్దన్ రెడ్డి ఇంటి గురించి దగ అసలు మొత్తం గోల్డే. అతను ఒక పెద్ద కృష్ణదేవరాయలు అన్నారు, రాత్రిపూట కృష్ణదేవరాయలు వేషం వేసుకుని కూర్చునేవాడు అనేవాడు. అట్లాంటి గాలి జనార్దన్ రెడ్డిని జైల్లో పెట్టిన ఆయన జేడి లక్ష్మీనారాయణ, జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టిన ఆయన. అలాంటి ఆయన పార్టీ జనసేనలో చేరారు. మీకు గుర్తుండే ఉంటుంది, ఆయన ఫస్ట్ పొలిటికల్ గా విశాఖపట్నంలో కంటెస్ట్ చేశారు. ఎన్ని ఓట్లు వచ్చాయి? జనం బాగానే ఓట్లు వేశారు. విశాఖ ఏంటంటే కొంచెం ఇంటలెక్చువల్స్ ఉన్న ప్రాంతం, మరి కొత్తగా వచ్చారు ఆయన. మరి అటు కూడా పవన్ కళ్యాణ్ ఇమేజ్ 2,25,000 ఓట్లు వచ్చాయి. ఎవరికి? జేడి లక్ష్మీనారాయణ. ఎందుకు? భరత్ను ఓడించడానికి పనికొచ్చాడు. ఆ ఎలక్షన్ లో భరత్ ఎంత తేడాతో ఓడిపోయాడమ్మా పాపం, మరి అన్యాయం. 5,000 ఓట్లు ఏమో అనుకుంటాను. పార్లమెంట్ కి 5,000 ఓట్లు అంటే వెరీ మైన్యూట్. అతను గెలిచాడు. ఎవరు? ఎంవివి సత్యనారాయణ. నువ్వు ఎంవివి సత్యనారాయణ అనగానే మళ్ళీ కిడ్నాపులు అంటావు. సత్యనారాయణ భార్య, సత్యనారాయణ కొడుకు. చివరికి ఎంవివి సత్యనారాయణ ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చాడు? నేను అసలు ఇక ఆంధ్రప్రదేశ్ లో వ్యాపారమే చేయను. జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడే వాళ్ళ పార్టీ ఎంపీ జంప్ అనమాట. ఏంటి, మొత్తం నా వ్యాపారాలని హైదరాబాద్ పంపించేస్తున్నా అని చెప్పి అనుకున్నాడు. ఇప్పుడు లక్ష్మీనారాయణ పార్టీ పెట్టారు, ఏం జరిగింది? జేడి లక్ష్మీనారాయణ పార్టీ పెడితే ఏమైంది? ఇప్పుడు ఈ వరుస పెట్టిన నేను లిస్టు చదివాను కదా, ప్రవీణ్ కుమార్ దగ్గర నుంచి విజయ్ కుమార్, శ్రావణ్ కుమార్, మరి లేకపోతే ఇప్పుడు అసలు ఆయన ఒక ఆయన ఉన్నారు సునీల్ కుమార్ అంటున్నారు. సునీల్ కుమార్ ఏమంటున్నారు? ఆయన అసలు ఏదో దళిత్ కాపు అనేది ఒకటి తీసుకొస్తున్నారు. అది తీసుకొచ్చి వాళ్ళందరినీ ఏకం చేసి మీరు 20% ఉన్నారు, మీరు 20% ఉన్నారు, మొత్తం 48% మనయే అయిపోతాయి అంటూ కాపుని దళిత్ని కలిపి ఎలక్షన్కి వెళ్దాం అన్నట్టుగా. మరి ఆయనకి ఎవరు ఇచ్చారు? ఒక పెద్ద అజెండా. ఎవరు ఇచ్చేది ఏముంది, ఆయనకి అంతటా ఆయనే తెచ్చుకున్నాడు. ఇంతకుముందు మనకు తెలిసిన సునీల్ కుమార్, అంబేద్కర్, ఆ భావజాలం, ఆ టైప్ లో ఆయన మరి సర్వీస్ లో ఉంటూనే రచ్చగొట్టే ఉపన్యాసాలు ఈ కులం పేరుతో మతం పేరుతో మనం చూసాం. సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి నడిచిపోతుంది. ఇప్పుడు ఆ జాబితాలో అసలు శ్రావణ్ కుమార్ మనం మాట్లాడుతూ ఏమన్నాడు? కాపులకి ముఖ్యమంత్రి ఇవ్వండి, దళితులకి ఉప ముఖ్యమంత్రి తీసుకోండి, మా శ్రావణ్ కుమార్ కి ఇవ్వచ్చు, లేకపోతే మా విజయ్ కుమార్ కి ఇవ్వచ్చు అంటూ హర్ష కుమార్ ను కూడా కలిపాడు. ఏది? హర్ష కుమార్ మాజీ ఎంపీ, 10 ఏళ్ళు ఎంపీగా చేసినటువంటి ఆయన. నాకు అప్పుడే అనిపించింది, ఏంటి కుమార్ 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 అనుకున్నా. మనం ఇప్పుడు వీడియో కూడా ఏదో చేసినట్టున్నాం, ఇది కుమార్ టు ది పవర్ 4 అనే పార్టీ పెట్టుకున్నారా అన్నట్టుగా. సరే, ఈ కుమార్లు గోల ఇట్లా ఉంటే ఇప్పుడు కొత్తగా ఫీల్డ్ లోకి ఎవరు? ఏబి వెంకటేశ్వర గారు చేశారా? ఏంటి ఆయన సాధించుకున్న ఆర్థిక శక్తి? రాజకీయ పార్టీ పెట్టే అంత ఆర్థిక స్థితి సమకూర్చుకున్నాము అంటే ఎంత, దానికి ఎంత ఉంటుంది, కొలమానం ఏమైనా ఉంటుందా? అంటే నేను అనుకోవటం పార్టీ రిజిస్ట్రేషన్ ఫీజు వరకు తెచ్చుకోగలిగారా?
విన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా చాలా సిన్సియర్ గా ఒక పని చేసినటువంటి వ్యక్తి అని ఆయన గురించి విన్నాం. కానీ ఇప్పుడు ఈ ఆర్థికంగా నేను రెడీగా ఉన్నాను అని స్టేట్మెంట్ ఇవ్వడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఏంటంటారు? దాని వెనుక రహస్యం ఏంటంటారు? ఇప్పుడు నలమో చక్రవర్తి, లేకపోతే లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు లేకపోతే మన ఏబి వెంకటేశ్వర గారు, వాళ్ళ రంగాల్లో నిష్ణాతులు. ఉమ్, ఇంకా లేకపోతే అక్కినేని, వీళ్ళందరూ కలుస్తారు. ఎవరు భవానీ ప్రసాద్, మరి ఇంకా కొంతమంది టీం ఒకటి ఏర్పడి ఆలోచన పరుల వేదికగా వాళ్ళు ఏం చేస్తున్నారు, అన్ని ప్రాంతాలు తిరుగుతున్నారు. ప్రజల్లో చక్కటి చర్చ, అది అవసరం కూడా. ఏది ఇంటలెక్చువల్ గా ఈ వీళ్ళు సమాజం పట్ల బాధ్యతను అందరూ అంగీకరిస్తాం, ఆమోదిస్తాం. ఏంటి మొన్న మనం చూసాం, ఆ బనకచెర్ల, పోలవరం, అవును సార్. పోలవరం. ఆ లిఫ్ట్ పైన వాళ్ళు చేసిన చర్చ, మరి దానికి తర్వాత కూడా ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చారు, మరి మేము మా చర్చకి స్పందించే ప్రభుత్వం దానికి వెనక్కిపోయింది. ఉం? పోలవరం బనకచెర్ల నుంచి వెనక్కి తీసుకుంది. ఇప్పుడు ఏదో నల్లమల సాగర్ అని ఒకటి తీసుకున్నట్టున్నారు మళ్ళా ప్రభుత్వం. అవును సార్. ఆ నల్లమల సాగర్ వాళ్ళు టేకప్ చేసినట్టున్నారు. నీటి పారుదల సంబంధించి వాళ్ళు బ్రహ్మాండంగా వర్క్ చేశారు, ప్రజలు చైతన్యపరిచారు. చైతన్యపరచడంలో ఇబ్బంది లేదమ్మా. ఏది ప్రజా చైతన్యం అవశ్యం, ప్రజల్లో అవగాహన పెంచడం సామాజిక బాధ్యత కాదనం. మనం తను కూడా ఏం చూశారు, ఆ కోడుకత్తి ఆయన ఎవరు, శ్రీను, జల్లేపల్లి శ్రీను వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించారు, వాళ్ళకి సంఘీభావంగా నిలబడ్డారు. ఇట్లా వరుసనే మరి నెలకోటో లేదా 3 నెలలకోటో ఇలా బాధితులను కలుస్తున్నారు అనుకున్నాం. అటు డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని కలవటమా, లేకపోతే ఇంకా అట్లాంటి ఏది మరి జగన్మోహన్ రెడ్డి ఇంకో డ్రామా ఆడాడు కదా మన ఎలక్షన్ ముందు, గులకరాయ. అటువంటి కుటుంబాలను వీళ్ళు కలవడం, వాళ్ళల్లో ఒక రకమైనటువంటి మరి మొరాలిటీ బిల్డప్ చేయటం, ప్రభుత్వానికి కూడా అదొక సందేశం. ఏది ఆ కుటుంబాలను ఆదుకోవాలి మీరు అని తెలియజెప్పడం. మొన్న చూసాము, వీళ్ళు వెళ్ళి అక్కడ రాయలసీమ లిఫ్ట్ ప్రాంతం కూడా సందర్శించారు. ఈ టీం వెళ్ళి వాళ్లే బయట పెట్టారు. మొన్న కూడా వాళ్ళు మాట్లాడుతూ ఏమన్నారు, అసలు అక్కడ ఏమీ లేదు, జగన్మోహన్ రెడ్డి నేను ఏదో పెద్ద లిఫ్ట్ కట్టానంటున్నాడు, 930 కోట్లు తీసుకుపోయి గుంతలో పోశాడు, ఓ పెద్ద గొయ్యి తవ్వారంట, అదే రాయలసీమ లిఫ్ట్. ఆ గొయ్యి తప్ప మాకు అక్కడేం కనపడలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి కట్టింది రాయలసీమ లిఫ్ట్ కాదు, రాయలసీమ గొయ్య. అతను తవ్వింది అని చెప్పి లక్ష్మీనారాయణ గారు వీళ్ళందరూ మాట్లాడిన మాటలు మనం వింటే, గొయ్యి తవ్వటానికే 930 కోట్లు కాల్ చేశారు ఎవరు, జగన్మోహన్ రెడ్డి హయాంలో. అది అసలు లిఫ్ట్ ఇరిగేషన్ కాదు, అది థెఫ్ట్ ఇరిగేషన్ అన్నాడు ఎవరు, పయ్యావుల కేశవ్. విన్నావా ఆ మాట? థెఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అంట, లిఫ్ట్ ఇరిగేషన్ కాదు. ఏదైనా ప్రజా చైతన్యానికి పార్టీ పెడితే ఆమోదిస్తారు, ప్రజలు స్వాగతిస్తారు. ఊరికే ఫ్రీగా చైతన్యం చేస్తామంటే ఎందుకు చేయరు, ఎందుకు చేయించుకోరు? కాకపోతే మీరు ఓటేయాలి నాకు, అప్పుడు నేను మీకు చైతన్యం చేస్తానంటే ఆలోచిస్తారు. వీళ్ళేనా ఆలోచన పరులు? ప్రజలు వీళ్ళని మించిన ఆలోచన పరులు కదా. ఏబి వెంకటేశ్వర గారు పార్టీ పెట్టినా ఆ పార్టీ గెలిచేటట్టుంటే ఓటేస్తారు, ఓడేటట్టుంటే ఓటేస్తారా? ఓటుని వేస్ట్ చేసుకోవటానికి ఏ ఓటర్ అన్నా సిద్ధంగా ఉంటాడు. ఎవరు పోటీ ఎవరి మధ్య జరుగుతోంది, హోరాహోరీగా పోటీ ఆ ఇద్దరి మధ్య జరుగుతున్నప్పుడు వేస్తే ఏకేస్తాడు, లేకపోతే బీకేస్తాడు. అంతేగాని మరి అసలు అడ్రస్ లేనటువంటి సీకి ఎలా వేస్తారు? తన ఓటుని మొరగ పెట్టుకోవటానికి ఆంధ్రప్రదేశ్ లో ఏ ఓటరు సిద్ధంగా ఉండడు. కొంతమంది ఉంటారు, ఎవరు ఆ 416 మంది. 416 అనగానే ఎవరి నంబర్ అది, జేడా శ్రావణ్ కుమారా? అంటే ఆ జాబితాలో చేరిపోతారా ఏబి వెంకటేశ్వర గారు? లేదు మరి నిజంగానే చరిత్ర సృష్టించగలరా? చూడాలా ఏం జరుగుద్దో. ఇంకా పరిణామాలు చాలా ఉన్నాయి కదా, సుదీర్ఘ సమయం ఉంది, ఎంత 3.5 ఏళ్ల సమయం ఉంది. ఓటు చీలిక మాత్రం అది ఆమోదించకూడదు. ఏది దాన్ని మనం అంగీకరించు. ఏది ఓట్లలో చీలిక తెచ్చి గెలిచే వాళ్ళని ఓడించటం, ఓడే వాళ్ళని గెలిపించటం అది తప్పు. అది అలా చేయకూడదు. ఏది మీరు ధైర్యంగా రండి, మీరు చెప్పండి, వాళ్ళు వింటారు, వేస్తే వేస్తారు, వేయించుకుంటారు. అంతేగాని అక్కడ ఉన్నటువంటి గెలుపుని ప్రభావితం చేయటం కోసం పెట్టే పార్టీ
పార్టీ గెలవటం కోసం పెట్టే పార్టీయే పార్టీ. దేశంలో ఒక 6-7 జాతీయ పార్టీలు ఉన్నాయి, ఒక 56 ఏమో మరి రీజనల్ పార్టీలు ఉన్నాయి, ఒక 2500 ఉన్నాయి ఏంటి రిజిస్టర్డ్ పార్టీలు. మరి ఏ జాబితాలో చేరతారు? 2500లో ఒకటిగా చేరతారా, 56లో ఒకటిగా చేరతారా, 6లో ఒకటిగా చేరతారా? లేదు 416. మరి మొత్తానికి ఏబి వెంకటేశ్వరరావు గారు పార్టీ పెట్టి మరి ఏ నెంబర్ లో సార్ చెప్పినటువంటి ఏ నెంబర్ లో చేరతారో వేచి చూడాలి. మరి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.